మాట్లాడుతున్నారు అనేది దాంట్లో భాగంగా గాదా ఇన్నయ్య గారు ఎవరైతే ఉన్నారో గాదా ఇన్నయ్య గారిని మొన్న ఎన్ఐఏ అధికారులు కూడా వాళ్ళు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ దాదాపు 20 డేస్ దాటి నెల రోజుల దగ్గరికి వస్తానంటుంది, నెల రోజుల దగ్గరికి వస్తానంటుంది. సో ముఖ్యంగా వాళ్ళని ఆయన ఇంటికి మరోసారి పోయి ఒకసారి చూసుకోవచ్చు. ఇన్నయ్య మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు, పక్కనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగరంలో ఇన్నయ్య తల్లిదండ్రుల ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. ఇక చూడు, ఇక ఇప్పుడు ఇన్నయ్య ఒక్కడు మాట్లాడింటే సరే అది వేరు, ఇన్నయ్య మాట్లాడిండు అంటే ఆయన పెద్దగా మాట్లాడిన దాంట్లో పెద్దగా అది వాళ్ళేమో భూతత్వంలో పెట్టి చూసేటువంటి విధంగా వాళ్ళు కేసులు ఫైల్ చేసిండ్రు. అంటే అక్కడ ఉన్నటువంటి దాంట్లో భాగంగా ఆ రోజు కట్టా రామచంద్రారెడ్డి భౌతిక కాయం వచ్చిన తర్వాత కొంత ఎమోషనల్గా ఆయన మాట్లాడినటువంటి మాటల్ని సాగ్గా చూపెడుతూ ఆయన పైన ఇంకా ఒక పక్కనేమో కేంద్రమేమో మావోయిస్టులని ఏరివేసేటువంటి కార్యక్రమం ముంగటేసుకుంటే, ఇప్పుడేమో మావోయిస్టులను ప్రోత్సహించేటువంటి విధంగా మావోయిస్టు పార్టీలకు రావాలన్నటువంటి విధంగా గాదా ఇన్నయ్య యొక్క మాటలు ఉన్నాయి అనేది వాళ్ళు భావించారు. కానీ ముఖ్యంగా జరుగుతున్నటువంటి అంశాలు ఏంటిదంటే అర్బన్ నక్సలెట్లు అన్నటువంటి పేరు మీద ఒక పక్కనేమో మావోయిస్టులను తుదిముట్టించేటువంటి కార్యక్రమం ఒక దశగా జరుగుతూ ఉంది. మార్చి 31 వరకు మావోయిస్టులు లేనటువంటి రాజ్యాన్ని తయారు చేస్తామనేది అమిత్ షా ప్రకటన. దాంట్లో భాగంగానే వందలాది మంది మావోయిస్టులు లొంగిపోతా ఉన్నారు. దాంట్లో 800-900 మంది ఇప్పటికే ఎన్కౌంటర్లో చచ్చిపోయినటువంటి మావోయిస్టులు ఉన్నారు. మావోయిస్టు పార్టీ రేపు మాపో అంతమవుతుంది, అది కాదనట్లేము. రెండోది చాలామంది కూడా ఇక చేసేదేం లేక చేతులు ఎత్తేసి తుపాకులతో పాటు వచ్చి లొంగిపోతా ఉన్నారు. వాళ్ళు వచ్చినటువంటి మావోయిస్టులు సైతం కూడా వాళ్ళు అదే చెప్తా ఉన్నారు, చేసేది ఏం లేదు, ఇక మేము లొంగిపోవడం తప్పించి అని చెప్పేసి లొంగిపోయినటువంటి మావోయిస్టులు చెప్తా ఉన్నారు. మనం కూడా అదే చెప్తా ఉన్నాం. ఇప్పుడు మీరు అడవిలో ఉండి చేసేది కూడా ఏమీ లేదు. పెరిగినటువంటి టెక్నాలజీ కావచ్చు, కుంబింగ్ కావచ్చు, కేంద్ర బలగాలంతా కూడా జల్లెడపడుతున్నటువంటి ఈ తరుణంలో మీరు ఆల్టర్నేటివ్ ఉద్యమాన్ని ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆల్టర్నేటివ్ ఉద్యమం మీన్స్ తుపాకీ పట్టి, గన్నులు పట్టి, చేతుల పట్టి చేసినటువంటి ఉద్యమం కాదు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఏదైతే మీరు ఒక పొలిటికల్గా ఇంకో రకమైనటువంటి ఉద్యమాన్ని సైతం కూడా తయారు చేయొచ్చు అని చెప్పేసి మనం కూడా అదే విషయం చెప్తా ఉన్నాం. మీరు ఏదైతే అనుకున్నటువంటి రాజ్యమే కావాలి, మనం గిరిజనుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి, లేకపోతే పేద ప్రజల యొక్క జీవితాల్లో మార్పులు తీసుకురావాలని చెప్పేసి ఏదైతే ఆ పోరాట పటిమను ఎంచుకున్నారో ఆ పోరాట పటిమను అడవిలలో నుండి చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ప్రజాక్షేత్రంలోకి వచ్చి కూడా మీరు కొట్టాడేటువంటి అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది, అవసరం కూడా ఉన్నది అని చెప్పేసి కూడా మనం కూడా మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు కూడా కేంద్రం కూడా ఒక అవకాశం అయితే ఇచ్చింది, మీరు ఆయుధాలతో పాటు లొంగిపోండి, మీ మీద ఉన్నటువంటి రివార్డును అవార్డును మీకే ఇచ్చేస్తాం, మీకు పునరావాస కేంద్రాలు కల్పిస్తాం, మీకు దున్నుకోవడానికి ఇంత భూమి, మీకు కావాల్సినటువంటి వసతులు కూడా సమకూరుస్తాం, మీరు వచ్చి లొంగిపోండి అని చెప్పేసి కేంద్రం కూడా ప్రకటిస్తూ ఉన్నది. సో దాంట్లో భాగంగానే ఒక పక్కన ఆ ఏరివేత అవుతూ ఉంటే ఒక పక్కన ఈ ఏరివేత అవుతూ ఉన్నది. ఈ ఏరివేత ఏంటిది? ఇప్పుడు ఎవరైనా మావోయిస్టులను కాల్ చేసిన పేపర్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చదివినా కానీ మన మీద కూడా కేసులే. నేను కూడా పోయినా, నన్ను కూడా ఎన్ఐఏ పిలిచింది, రాఘన్నను పిలిచింది, మేము కూడా ఎన్ఐఏ ముందరికి పోయి వచ్చినాం. నన్ను విచారించింది 2 గంటల పాటు, రాఘన్నలో 3 గంటల పాటు. ఇదే కేసు పైన, ఇదే ఎన్ఐఏ సంబంధించినటువంటి విషయంలో ఎన్ఐఏ దగ్గరికి ఎట్ల పేర్లు ఏందన్నటువంటి ఆ సంబంధించిన వివరాలను కూడా లాపట్టేటువంటి ప్రయత్నం చేసింది. సో మనం కూడా ఉన్నట్టుగానే చెప్పినాం. ఇలా మా మీదనే కాదు, కొంచెం ప్రశ్నించేటువంటి వ్యక్తుల పైన సైతం కూడా ఇలా ప్రధానంగా ఎన్ఐఏ దృష్టి పెట్టింది, పోలీసులు కేంద్ర బలగాలు కూడా దృష్టి పెట్టాయి, కేంద్రం ప్రధానంగా దృష్టి పెట్టింది. అంటే వీళ్ళందరూ కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తులందరూ కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ఏదో చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు కూడా మాట్లాడొద్దు, అరెస్టులు అయినా కానీ మాట్లాడొద్దు అని వీళ్ళను కూడా మొయ్యాలని. సో మొత్తానికి ఏది ఇక్కడ ఉంటుంది జఫర్గఢ్ దగ్గర, వరంగల్ జిల్లా జఫర్గఢ్ దగ్గర ఉన్నటువంటి మా ఇల్లు అనేటువంటి ఒక ఆశ్రమం ఉంటుంది. ఈ ఆశ్రమంలో చాలామంది వందలాది మంది అనాథ పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు ఎవరు, గాదా ఇన్నయ్య గారు. ఆ గాదా ఇన్నయ్య గారి యొక్క ఇంట్లో మళ్ళొకసారి అధికారులు పోయి, వాళ్ళు పోలీసులు పోయి అక్కడ ఇగో చూడు, ఇయే కదా ఫోటోలు, పోలీసు వాళ్ళు వీళ్ళు ఆడ సోదాలు చేస్తూ ఉన్నారు. ఇగో వాళ్ళదే, ఇదే మా ఇల్లుకు సంబంధించినటువంటి ఆశ్రమం ఇది. ఇగో ఇది ఒకసారి చూసుకోవచ్చు ఆ విజువల్స్ కూడా. ఇగో ఇది పోలీసు వాళ్ళు చూడు,
మరి ఇంకేమున్నది అక్కడ అంటే మరి వాళ్ళ ఇంట్లో గిట్లా ఏమైనా తుపాకులు గిట్లా పెట్టుకున్నారా, లేకపోతే ఉంటే మావోయిస్ట్ పార్టీలకు సంబంధించినటువంటి పుస్తకాలు గిట్లా పెట్టుకున్నారా, ఏమున్నాయని ఇంకా ఆయన పోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఆయన దరిదాపుగా 65 నుంచి 70 సంవత్సరాలు ఉంటాయి. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమకారుడు ఏజ్ 65-70 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి. ఈ మూమెంట్లో ఇప్పుడు ఆయన ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అడవులకు పోయి ఇప్పుడు తుపాకీ పట్టుకొని ఇప్పుడు కాలుతాడు. ఇప్పుడు ఆయన ఏమన్నా పాప ఒక చేయి కూడా లేదు ఆయన, ఏం చేయగలుగుతాడు? ఇప్పుడు అట్లాంటి వాళ్ళని పట్టుకపోతారు. ఒకసారి పట్టుకపోయిళ్ళు, అది అయిపోయింది. పట్టుకపోయిళ్ళు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ సోదాలు ఏంటిది? ఇగో ఏది ఇన్నయ్య మా ఇల్లు ఆశ్రమంలో సోదాలు, పక్కనే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగరంలో ఇన్నయ్య తల్లిదండ్రుల ఇంట్లో కూడా సోదాలు. ఇప్పుడు ఈయనకి 65-70 ఉంటే వాళ్ళకు దాదాపు 80 నుంచి 85 సంవత్సరాలు ఉంటాయి. వాళ్ళ ఇంట్లో ఏముంటాయి? ఇంకా వాళ్ళ ఇంట్లో కూడా ఏముంటాయి? సో మొత్తానికైతే మాత్రం జరుగుతున్నటువంటి తీరు, పోలీసులు, ఎన్ఐఏ అధికారులు, కేంద్ర బలగాలతో ఈ విధమైనటువంటి సోదాలు. చాలామంది ఇప్పటికే చనిపోయారు. చాలామంది సైతం కూడా మావోయిస్టులు ఆయుధాలతో లొంగిపోయారు. మనం చూడొచ్చు. రాజిరెడ్డి ఆ దంపతులు కావచ్చు, ఇడ్మా చచ్చిపోయిండు, మల్లోజుల ఆసన లొంగిపోయిండు, రాజిరెడ్డి లొంగిపోయిండు, ఇడ్మా బర్సిదేవ లొంగిపోయిండు, రేప మాపో మిగతా సంబంధించినటువంటి తిరుపతి లాంటి వాళ్ళ వ్యక్తి కూడా వాళ్ళు కూడా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి ఇంకేముంటుంది? ఇక అయిపోయింది కదా. ఇక అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అరెస్టులు ఎందుకు, ఈ పరంపర ఎందుకు, అరెస్టుల పరంపర ఎందుకు, ఈ సోదాలు ఎందుకు? సో మొత్తానికి ఏంటంటే ఏమనుకుంటుంది రాజ్యం అంటే, ఎవరు కూడా దీని గురించి కనీసం ఇప్పుడు ఎన్ఐఏ అధికారులు, పోలీసులు వచ్చిండ్రు వీళ్ళు అని కూడా మాట్లాడకుండా చేసేటువంటి విధంగా ఇప్పుడు కేంద్రం యొక్క చర్యలు అయితే స్పష్టంగా కనబడుతున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. సో మొత్తానికి ఆ ఇంట్లోకి వచ్చి ఆ ఆశ్రమంతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల ఇళ్లలో ఏమైనా దొరుకుతాయా, ఇంకా ఆ మావోయిస్టుకు సంబంధించినటువంటి ఇంకెవరైనా సానుభూతి పరులు వచ్చిందా, లేకపోతే వాళ్ళకి ఇంకా మొత్తానికి వివరాలు రాబట్టేటువంటి ప్రయత్నమా, లేకపోతే ఇంకేందనేది తెలియదు. మొన్న కూడా ఆయన ఇన్నయ్యకు ఆరోగ్యం బాగాలేకపోతే ఇక్కడ ఉస్మానియా హాస్పిటల్ కనుక ఆ హెల్త్ చెకప్ కోసం తీసుకొచ్చిల్లు. ఆయనకు హెల్త్ చెకప్ కోసం గోళీలు లేవు, ఏది లేవు, పాపం ఆయనకు 65-70 సంవత్సరాలు ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాడని చెప్పేసి ఆయన కూడా తీసుకొచ్చిండు. మరి ఆయన పైన ఉపా కేసులు నమోదు చేసిండు. ఉపా కేసులు అంటే మనకు మామూలుగా ఉండదు. ఉపా కేసులో బెయిల్ వచ్చుడు చాలా తక్కువ పీరియడ్లో బెయిల్ వచ్చుడు చాలా కష్టం. 2 రోజులు అవుతుంది, దాదాపు నెల అవుతుందా, నెల అవుతానంటే దగ్గర ఇన్న అయిపోయి నెల దగ్గరకు వచ్చింది. బెయిల్ సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ముందడుగైతే పడట్లేదు. ఎందుకు ఆయన పైన పెట్టిల్లు అంటే ఇదే అంటే ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, అమిత్ షాను ఉద్దేశించి, మోదీని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే కొంత మావోయిస్టులో పార్టీలోకి రావాలి ప్రేరేపితం చేసేటువంటి విధంగా ఉన్నాయి. ఇటువంటి వాళ్ళంతా కూడా అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి ఆయన పైన కేసులు నమోదు చేసింది. సో అది జరిగినటువంటి విషయం. చూద్దాం. అట్లా ఉంటే ఇక